హాయ్ అండి. ఈరోజు నేను గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా వంకాయలను తీసుకొని వాటిని మంచిగా కట్ చేసుకోవాలి. 4 పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి. వంకాయ మసాలా గ్రేవీకి కావలసిన పదార్థాలు వచ్చేసి శనగగింజలు, జీడిపప్పు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం, కొత్తిమీర. వీటిని ముందుగానే వంకాయలను ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మసాలా పెట్టకుండానే వీటిని అయితే ఫ్రై చేయాలండి. కొంతమంది అలా కూడా చేస్తారు, ఎలా అయినా చేసుకోవచ్చు. ఈ జీడిపప్పు, శనగగుళ్ళు వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వంకాయలు అయితే ఫ్రై అయిపోయాయండి. వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకొని బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి. లైట్గా చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై అయిన వంకాయలను తీసుకోవాలి విడిగా. నెక్స్ట్ ఇవి ఫ్రై చేసిన అన్నిటిని కూడా మనం మిక్సీ పట్టుకోవాలండి. దానిలోని ఉప్పు, కారం, మసాలాలు కూడా యాడ్ చేసి మిక్సీ పట్టాను నేను. ఇంకా పేస్ట్ని మొత్తం ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చేసిన తర్వాత ముందుగానే ఫ్రై చేసిన వంకాయలను యాడ్ చేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అంతా దానికి పట్టేలా కొంతసేపు మగ్గించుకోవాలండి. మొత్తం యాడ్ చేసేసి ఇంకా అంతేనండి కర్రీ. లాస్ట్న కొత్తిమీర వేసుకోవడమేనండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.